సరిపోయింది సరిపోయింది. పుట్టిన వారు తరఫు కాయ తీసుకోండి, అత్తడి వారు తరఫు కాయ. ముత్తలమ్మ తల్లిగా తల్లిగా అది నరాల వారి ఆడపడుచులు, మధ్యపాటి వారి ఆడపడుచులు, చిన్న ఆడపడుచులు. ఇది చక్కని దృశ్యం. మరి వీడియో కూడా హలో ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, లాస్ట్ వీడియో బ్లాగ్స్లో నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమాడులో జరుగుతున్నటువంటి గ్రామ జాతరను అయితే చూపించాను అనమాట. ఈ గ్రామ జాతరలో ఉన్న విశేషం ఏంటంటే మా అమ్మమ్మ గారి ఇల్లు అమ్మవారికి పుట్టినిల్లు కావడం, అలాగే మా బావగారి అయినటువంటి వాళ్ళ ఇల్లేమో అమ్మవారి మెట్టినిల్లు అవడం వల్ల ఈ జాతర నేను మరింత క్లోజ్గా మీ అందరికీ చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో బ్లాగ్లో నేను అమ్మవారి ఆలయం దగ్గర ఇటు పుట్టినింటి వారు అటు మెట్టినింటి వారు, అంటే అమ్మవారి పుట్టినింటి వారు మెట్టినింటి వారు అక్కడ చేసేటటువంటి కార్యక్రమాలని, రేపు జాతర చివరి రోజు జరగబోయేటటువంటి కార్యక్రమాల వివరాలని, ఈ గ్రామ జాతరలో జరిగేటటువంటి ఆచార వ్యవహారాలని మొత్తం కూడా ఈ వీడియో బ్లాగ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. లెట్స్ గో టు ద వీడియో. మాయలమ్మ తల్లిగా ముచ్చలమ్మ తల్లిగా ముప్పలమ్మ తల్లిగా రాజుగా చెరుకో ఘట్టానికి పెట్టండి. మొత్తం అన్ని దేవుళ్ళకి పెట్టండి. ముందు ఘట్టాలకు పెట్టేయండి. ముందు మీరు పెట్టుకోవాలి. సీనా సన్న తప్పేయండి. బాబు డబ్బులో సన్న తప్పేయండి. ఈ దొరమావుడిలో జరిగేటటువంటి ఈ గ్రామ జాతరలో ఈరోజైతే కనుక అమ్మవారి ఆలయంలో ఉండేటటువంటి దేవుని ప్రతిరూపాలుగా భావించే ఈ ఘట్టాలను తల మీద పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వచ్చి ఆ ఇంటి దగ్గర ఎవరైతే ఆడపడుచులు ఉంటారో, ఆడవారు ఉంటారో వాళ్ళతో కాళ్ళ మీద నీళ్లు పోయించుకోవడం, పసుపు కుంకుమలు పెట్టడం, ఇక్కడ ఆశీర్వాదం తీసుకోవడం అనేది ప్రజెంట్ అయితే జరుగుతుందనమాట. ఇది పుట్టినిల్లు కావడం వల్ల, అమ్మవారి పుట్టినింటి కావడం వల్ల అయితే కనుక ఇంట్లో ఉన్న మా అత్తయ్యలు, పెద్దమ్మలు, పెన్నులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్యక్రమం జరిగేదైతే ఆ బ్యాక్ సైడ్ ఉన్న హౌస్ వచ్చేటప్పటికి మా చిన్నమావయ్య గారి వాళ్ళది. ఈ కార్యక్రమం జరిగేది మా పెద్దమావయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే జరుగుతుందనమాట. ఇక్కడ నుంచి వీరంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి పొరవీధుల్లో వెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి అందాలని, చేకూరాలని చెప్పి వీళ్ళు ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉంటారనమాట, వెళ్ళాలన్నమాట. ఇది గ్రామంలో ఉన్నటువంటి ఆచారంతో పాటు ఎవరైతే ఈ జాతరని దగ్గరుండి జరిపిస్తున్నారో, ఎవరైతే గ్రామ పెద్దలు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ ఆలయం గురించి, లేదంటే ఈ జాతర చేయవలసిన విధానం గురించి ఎంతైతే తెలుసో, నాకు తెలిసి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి జాతరలను జరిపించాలంటే అంకాలగూడెం అని ఉంటుందండి, కొయ్యలగూడెం దగ్గర. అక్కడ దుర్గారావు గారు అని ఉంటారు. అసలు ఆయన వాయిస్లో కనుక మనకి జాతర విశేషాలు కానీ, జాతర గురించి ఆయన చెప్తూ ఉంటే ఎంత గొప్పగా చదువుకున్న వాళ్ళైనా కానీ అలా వింటూ ఉంటారనమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఆయన చెప్పే విధానం. ఇప్పుడైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఘట్టాలకైతే కనుక సాంబ్రాయిని అంటారు కదా, సాంబ్రాయిని వేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ నుంచి గ్రామంలో ఉన్నటువంటి మిగతా హౌసెస్కి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయారు. ఈ గరగల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉదయం 10 గంటల దగ్గర నుంచి గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి ప్రధాన ఆలయం దగ్గర అమ్మవారికి జొన్నలు, బియ్యం దంచే కార్యక్రమం, అంటే గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అలాగే చుట్టూ చూడండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళంతా కూడా నా బ్యాక్ సైడ్ ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇప్పుడు నాకు బొట్టు పెట్టే ఈ పాప వచ్చేటప్పటికి మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప, సో నాకు కూతురు అనమాట. సో ఈ క్రౌడ్ అయితే కనుక ప్రతి నిమిషం అయితే రెట్టింపు అయిపోయింది. క్రౌడ్ అయితే చాలా పెరిగిపోతుంది. పుట్టింటి వారి రోడ్డుకి
పుట్టింటి వారు ఏపరాలు గారు అత్తంటి తరపున వచ్చారు. వారు కొబ్బరికాయ కొట్టి పుట్టింటి వారి రోజుని ప్రారంభిస్తారు. అమ్మ ముత్యాలమ్మ అమ్మవారు, ముత్తుల తల్లి, చల్లని తల్లి ముత్యాలమ్మ అమ్మవారు ఈ జాతర కార్యక్రమాన్ని అమ్మవారి చేతులతో ప్రారంభించారు. ఈ 12 రోజులు గణాచారులు అందరినీ కూడా అమ్మవారు తమ అదుపు ఆజ్ఞలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా శుభం జరిగేలా, శుభం పలికేలా అమ్మవారు ఆశీస్సులు అందించారు. ఈ జొన్నలు దంచే కార్యక్రమంతో ప్రారంభించిన ఈ రోజు జాతర కార్యక్రమాలు ఈ రోజు తెల్లవారితే ఆదివారం 9 గంటల వరకు కూడా ఆగకుండా జరుగుతూ ఉంటాయి. అన్నిటికీ అండదండగా ముత్యాలమ్మవారు, మాయలమ్మవారు, పొద్దుల ముసలమ్మవారు, గంగారమ్మవారు, పోతురాజు గారు మీ అందరి ఆశీస్సులు గ్రామంపై ఇచ్చి, గ్రామస్తులపై ఇచ్చి, పుట్టింటి వారిపై, అత్తంటి వారిపై మీ అమూల్యమైన అమృత వర్షాన్ని కురిపిస్తారని, గ్రామం యావత్తు కూడా వెదజల్లుతారని మనవి. జై ముత్యాలమ్మ తల్లి, జై మాయాలమ్మ తల్లి, జై గంగారమ్మ తల్లి, జై పొత్తుల ముసలమ్మ తల్లి, జై పోతురాజు గారికి జై. తర్వాత మీ రూల్ అక్కడ ఉంది, అత్తిడి వారి రూలు అక్కడికి వీరిని తీసుకెళ్తాం. పుట్టింటి వారిని ముఖ్య అతిథులకి అక్కడికి. నానా వెంకటేశ్వరరావు ఆ జొన్నలు వాయిపోయి అందులో చెంబుతో నీళ్ళుచుకుని వాయి పోసిన తర్వాత చెంబుతో నీళ్లు పదినయ్యారట. డుప్తో వేసి ఎందుకు వద్దులే అమ్మా. పుట్టినవారు ఆడపడుచు, పుట్టినవారు నారాయణ కృష్ణ గారి ఆడపడుచులు, అలాగే మద్దిపాటి రాంబాబు గారు వారి కుటుంబ పెద్ద ఆడపడుచులైన మీరు ఈ అమ్మవారికి జొన్నలు తెచ్చే కార్యక్రమంలో శుభం పలకాలని, శుభంగా జరగాలని మనసులో విఘ్నేశ్వరుని కోరుకుని ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏంటమ్మా 3 స్ఫూట్లు ఒకటి మరి అదేత అది అలాగా 4 బోట్లు మీరు ఎక్కువ వేసినా పర్లేదండి. అక్కడికి వెళ్తామంటమ్మా. తెల్లమ్మ అమ్మవారు పాపలు కూడా రమ్మలాగా పెడుతారండి. అమ్మా పుట్టిన వారు తరపు కాయ తీసుకోండి, అత్తిడి వారు తరపు కాయ, ముత్యాలమ్మవారు రోకళ్లకు. ఓం విఘ్నేశ్వరాయ నమః. బంధువులు, అత్తలు, కోడళ్ళు, మేనకోడళ్ళు, మనవరాళ్ళు ఎవరైనా ఆడవారు వచ్చి ఈ జొన్నల్లో పోటీ వేసి అమ్మవారి పసుపు కుంకుమ తీసుకుని, ఇక్కడ మన గ్రామ రజకులు పళ్ళల్లో గాజులు పెట్టి ఉంటారు దగ్గర వారు. మీరు అమ్మవారి పసుపు కుంకుమ తీసుకున్నాక 2 గాజులు వారు ఇస్తారు, మీరు తీసుకోండి. 3 రకాల పోటీ అంటే సీనియర్లు అయి ఉండాలి, పూర్వం దంచి ఉండాలి. 5 రాకుల్లో కాలాలు కొట్టే రోజుల్లో 5 రూపాయలు కలిపేవారు. తల్లి కూతుళ్ళు వేయకూడదు. సరి వరుస వారు కాదు, ఎదురు వరుస. అంతా కోడలు అంటారు, దంచవే మేడతో పాడబామంటారమ్మా. నవాల వారు ఆడపడుతులు చెప్తున్నారు. దాని పక్కన అది నరాల వారి ఆడపడుచులు, మద్దిపాటి వారి ఆడపడుచులు, చిన్న ఆడపడుచులు. ఇది చక్కని దృశ్యం. మరి వీడియో వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? చిల్లరకాడికి చేయండి. ఓకే చెప్తాను. ఏంటమ్మా మారండి. Don't
అయ్యా కృష్ణ గారు జొన్నలు పొడవైపోతాయి, ఎగిరిపోతాయి. తాత మనవరాలు బాగుంది, రండి. సరిపోయింది. ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత జనం అయితే స్టార్టింగ్ లో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ కార్యక్రమం ముందుకు వెళ్లే కొద్ది క్రౌడ్ అయితే చాలా బాగా పెరిగిపోయింది. అసలు ఇంత క్రౌడ్ వస్తారనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ఇలాంటి గ్రామ జాతరలు జరిగినప్పుడు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో చాలా సంవత్సరాలుగా కలుసుకోలేనటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాంటి గ్రామ జాతరలో కలుస్తూ ఉంటారు అనమాట అండి. చాలా మంది గెట్ టుగెదర్లు 10th క్లాస్ ఇంటర్ గెట్ టుగెదర్ లాంటివి పెడతా ఉంటారు కదా, అలాంటివి కూడా ఎక్కువేనమాట. అలాంటి అన్నిటికంటే కూడా ఇలాంటి గ్రామ జాతరల్లో చాలా అంటే చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఫ్రెండ్స్ అనేది కలుస్తూ ఉంటారు. ఎందుకంటే 10-15 సంవత్సరాల తర్వాత సంక్రాంతి, పొంగల్, లేదంటే ఇలాగా మన దసరా ఇలాంటి సమ్మర్ హాలిడేస్లోనే కలుస్తూ ఉంటారు. కానీ ఇలాంటి గ్రామ జాతరలు జరిగినప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనం చూసిన సీనియర్స్ కానీ ఆ టైంలో మనం చూసిన అన్నయ్యలు లాంటి వాళ్ళు, అక్కలు లాంటి వాళ్ళు అందరూ కూడా ఇలాంటి జాతరలో మనకు తారసపడుతూ ఉంటారు. నేను ఈ జాతరలో చూసినప్పుడు చాలామంది ఒక 10-15 అలా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న వాళ్ళు మాట్లాడడం అయితే నేను చూశాను. వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ పొందిన ఆనందం కానీ వాళ్ళ ఫేసెస్లో చాలా క్లియర్గా కనపడింది. అదే విషయాన్ని దుర్గారావు గారు అంటే ఎవరైతే పెద్ద ఆయన ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారని చెప్పాను. అంటే సింపుల్గా చెప్పాలంటే వేదాంతం తెలిసిన వాళ్ళు సిద్ధాంతి అంటారు. అలాగే ఈ జాతరల గురించి ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా తెలుసు అనమాట ఆయనకి. ఇప్పటి వరకు ఆయన 69 జాతరలు చేశారు. అలాగే అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చినటువంటి ఆడపడుచులకు, గ్రామంలో ఉన్నటువంటి అందరు మహిళలకి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళైతే గాజులు ఇస్తున్నారనమాట. అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి గాజులు. యాక్చువల్గా ఈ వీడియోలో ఒక విషయం మీరు గమనించండి. వీడియోలో అయితే నేను చాలా తక్కువ కనపడతాను. అట్లీస్ట్ 10-15% కూడా నేను వీడియోలోనైతే కనపడిన అనమాట. మ్యాక్సిమం ఈ జాతర కంటెంట్ ఉన్నటువంటి ఈ వీడియోస్లోనైతే కంటెంట్ని చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే రాబోయే నెక్స్ట్ వీడియోస్లో కూడా జాతర గురించి మరిన్ని విశేషాలు అయితే ఉంటున్నాయి. ఇంకా మన ఈ జాతర గురించి ఇంకా 1 or 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఆ వీడియోస్ని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మీ అందరి మద్దతు అయితే నాకు తెలుపుతారని అయితే కోరుకుంటున్నాను. చూడండి, క్రౌడ్ అయితే కనుక ఈ గాజులు తీసుకోవడానికి చాలామంది లేడీస్ అయితే రావడం మీరైతే గమనించవచ్చు. వారు కలుసుకుంటారు, వివాహమే వెళ్ళిపోతారు. ఈ జాతర కార్యక్రమంలో చిన్ననాడు చదువుకున్న అమ్మాయిలు, ఒకప్పుడు చిన్ననాడు చదువుకున్న అమ్మాయిలు ఇప్పుడు 50 వీడియో చేస్తున్నాడు. ఆ గాజులు తీసుకుని ఇళ్ళకి వెళ్ళి సాయంకాలం గారి ఆడబడుసు అయిన మత్తిపాటి వారి ఆడబడుసు మగారి పాపమ్మ, ఆ తల్లి మన అమ్మవారి పుట్టిల్లైన నరాల కృష్ణ గారింటికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం దొరమావిడి ఏజెన్సీ ప్రాంతంలో జరిగేటటువంటి ఈ గ్రామ జాతరకు చాలామంది జనం అయితే వచ్చారనమాట. అలాగే ఈ జాతరకు సంబంధించినటువంటి ప్రతి వీడియోను కూడా మన ఛానల్లోనైతే చూపిస్తాను. ఇంకా 1 నుంచి 2 వీడియోల వరకు మన ఛానల్లో ఈ జాతరకు సంబంధించిన కంటెంటెడ్ వీడియోస్ అయితే కంటిన్యూగా రావడం జరుగుతుంది. అలాగే మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఈ వీడియో ఉందన్న విషయం తెలుసు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగులు. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.